హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఈరోజైతే మార్నింగ్ లేచి విహాన్‌కి స్కూల్‌కి పంపించిన తర్వాత నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వాడికని ఉంటే ఇంట్లోనే నేను తీస్తాను మమ్మీ వీడియో అంటాడు. అసలు ఆయన తీయనివ్వడు. ఆ ట్రైపాడ్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకే వాడు లేకపోతేనే వీడియో అయితే తీస్తాను. వాడు ఉన్నప్పుడైతే అసలు చాలా దూరంగా ఉంచుతాను ఫోన్‌కైతే. లేదంటే వాడే తిరుగుతాడు పట్టుకొని. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను. వాడికి ఉప్మా అయితే ఇష్టం ఉండదు. కానీ ఉప్మా చేసి అయితే పెట్టాను. రోజు ఇడ్లీ అంటే పెట్టలేం కదా! ఇడ్లీ, దోస అడుగుతాడు. కానీ అది కూడా కొంచెం కొంచెమే తింటాడు. అలానే ఎక్కువేం తినడండి. అయితే వాడికి స్కూల్‌కి పంపించిన తర్వాత నేనిప్పుడు ఈ ముల్లంగి దుంప అయితే ఫ్రై చేస్తాను. నాకు చాలా నచ్చుతుంది ఈ ముల్లంగి దుంప. ఎక్కువ చేస్తాను ఇంట్లోనే. ఈ సీజన్‌లో ఎక్కువ దొరుకుతుంది కదా! ఎనీ టైమ్ దొరకదనుకుంటాను. ఈ వింటర్‌లోనే ఎక్కువ ఉంటుంది. దానికోసం వీక్లీ 1 టైమ్ అన్నా కూడా నేను ఇది ఫ్రై కానీ, లేదంటే పప్పుచారులో కానీ, చారులో ఏసినా కూడా చాలా బావుంటుంది. ఎందుకో చారులో ఏస్తే ఇది టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందనిపిస్తది. అందుకోసం ఏంటంటే ఎప్పుడు తెచ్చినా ఒక దుంప అనేది పక్కన పెట్టేస్తాను. చారులోకి కానీ, పప్పుచారులోకి కానీ ఉంటుందని. వాడికి నచ్చదులెండి. వాడికి ఆమ్లెట్ ఏదన్నా వేద్దాము. మాకైతే ఇది అనేసి ఇదైతే కట్ చేస్తున్నాను. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. హెల్త్‌కైతే చాలా మంచిది. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో అయితే చాలామంది సలాడ్‌లాగా తింటారు. ఇది ఆనియన్, ఇంకా లెమన్ ఇవన్నీ కూడా కట్ చేసి దీంతో పాటు చిల్లీస్ కూడా ఇవన్నీ యేసుకొనైతే తింటారు. నాకు నచ్చదులెండి అలాగ పచ్చిదైతే తినను నేను. నేనైతే మాత్రం ఇలానే తింటాను. కర్రీ వండితేనే తింటాను. ఇది చాలా బావుంటుంది. కర్రీ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ ముల్లంగి దుంప మ్యారేజ్ అయిన తర్వాతే తినడం స్టార్ట్ చేశానులెండి. మ్యారేజ్‌కి ముందైతే నేను ఎప్పుడు తినలేదు. నాకు ఐడియా కూడా లేదు తిన్నట్టు కూడా. ఇది కొంచెం వగరుగా ఉంటుంది దుంప. కానీ టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదా! షుగర్ ఉన్న వాళ్ళకైతే వీక్లీ 1 టైమ్ తిన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే జ్యూస్ చేసుకొని తాగినా కూడా మార్నింగ్ లెగ్గానే పడగొరుపున తాగినా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ముల్లంగి దుంప జాండీస్ వాళ్ళకైతే ఎక్కువ పెడతారు. జాండీస్ వచ్చినప్పుడు ఇలాంటిది పెడితే కొంచెం త్వరగా తగ్గే ఛాన్స్ అయితే ఉందట. అన్ని ప్రాబ్లమ్స్‌కి అయితే చాలా వరకు కూడా క్లియర్ చేస్తది ఈ ముల్లంగి. ఈ ముల్లంగి దుంప కూర కాకుండా పచ్చిగా అయితే తింటే చాలా మంచిది. చెప్పాను కదా! సలాడ్ లాగా అలా తింటే చాలా మంచిది. జ్యూస్ కూడా చాలా మంచిది. నేనైతే పచ్చిగా తినలేనులెండి. ఇలానే తింటాను. కొంచెం కూర అయితేనే నచ్చుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దీని ఆకు కూడా చాలా మంచిది. ఆకు కూడా కొంతమంది ఉట్టి ఆకు అయితే ఏపుకొని తింటారు. అలా కాకుండా నేనైతే ఈ ముల్లంగి దుంపతో అయితే కలిపి ఫ్రై చేస్తాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. నాకెందుకో ముల్లంగి దుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తేనే నచ్చుతుంది. పెద్దవి అంత నచ్చవు. సరిగ్గా ఉడకలేనట్టు కనిపిస్తాయి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఇలాగే కట్ చేసి చేస్తాను. ఈ ముల్లంగి కోసం అయితే ఇన్ని చెప్తున్నాను కదా! మా విహాన్‌కి పెట్టలేను నేను. నేను తింటాను గానీ వాడికైతే నచ్చదు. ఆడికి పెట్టలేకపోతున్నాను గానీ మీకు చెప్తున్నాను నేను. అదేంటి వీడియో అంటే ఇలా వస్తుంది అనుకుంటున్నారు. నేను ఒక పని కూడా సరిగ్గా చేయను కదా! అసలు చూడండి ఎలా చేస్తున్నానో. వీడియో రివర్స్‌లో పెట్టి తీస్తాను. అందుకే ఇలా వచ్చింది. అంటే లాంగ్ వీడియోకి వేరేగా తీస్తారు కదా! నేనేమో షార్ట్ వీడియో లాగా తీశాను. అందుకోసం అయితే ఇలా వచ్చింది. పర్లేదులెండి వీడియో అయితే బానే ఉంది కదా! ఏదో కవర్ చేస్తున్నానులెండి. ఇంక మరి క్వెషన్స్ అయితే అడగొద్దు నాకు. నేను చేసిన వంట వీడియోలో క్లియర్‌గా కనిపించాలి. దాంట్లో ఉప్పు, కారాలు పడాలి. ఇవన్నీ మీకు తెలియాలి. అంతలోపు ఎన్ని సెట్టింగ్‌లన్నీ చేసుకోబోదికి వీడియో అయితే ఇలా తిరిగిపోయింది. నేను చూసుకోలేదు. దాని తర్వాత చూసాను. ఇంకేం చేయలేం కదా! వంట కాబట్టి మనం మళ్ళీ స్టార్ట్ చేయలేం కదా! ఇంకేదన్నా అనుకోండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయొచ్చు. దీనికి అలా అవ్వదు కాబట్టి ఇంకేం చేస్తాం వీడియో ఎలా తీసామో అలాగే అప్లోడ్ చేయాలి కాబట్టి అలాగే అప్లోడ్ చేశాను. ఆ ముల్లంగి దుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో ఏసి కొంచెం బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తాలింపుకు వేసుకుంటాం కదా! ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వేసుకొనైతే ఇదైతే ఫ్రై చేసుకోవాలి. కొంతమంది కర్రీలా కూడా వండుతారు. కర్రీ కూడా బావుంటుంది. నేను పప్పుచారు చేశాను. అందుకోసం అయితే నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. పప్పుచారులోకి అయితే ఇలా ఫ్రై అయితే బావుంటుంది కదా అనేసి ఈ ముల్లంగి దుంప అయితే ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కాసేపు పెట్టిన తర్వాత కొంచెం మగ్గుతది కదా! మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కారం ముందేస్తే కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తది. ఎందుకంటే ఇది వగరుగా ఉంటది కదా దుంప. అందుకోసం అయితే నేను ముందు వేయలేదు. లాస్ట్‌లోని కొంచెం వేస్తున్నాను. కారం ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు. దుంప కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా. ఇది బాగా వేగిన తర్వాత అయితే కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టండి. సిమ్‌లో పెట్టి వేగించుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి ముల్లంగి కూర ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడిప్పుడే నచ్చుతుందిలెండి. అదే మ్యారేజ్ అయిన తర్వాతే. ముందు అసలు
అసలు తిన్నానో లేదో కూడా నాకు గుర్తులేదు. ఈ ముల్లంగి దుంపలు కొంతమంది ఫ్రై తింటారు, కొంతమంది పప్పుచారులో తింటారు. అలా మా తమ్ముడైతే మాత్రం ఫ్రై తిండు. ఆ ముల్లంగి దుంప పప్పుచారులో ఉంటే ఆడికి ఇష్టంగా తింటాడు. అలా ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఫైనల్గా ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా తినకపోతే కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.